అధ్యక్ష ఏమండి మేడ్చల్ ఓకే అధ్యక్ష మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 81,150 హౌస్ హోల్డ్స్ బెనిఫిషియరీస్ అధ్యక్ష 81,150 హౌస్ హోల్డ్స్ ఏనండి మేడ్చల్ అది కూడా చెప్తాను మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గట్కేసి కూడా చెప్తాను మీరు దయచేసి అన్ని చెప్తాను లెక్కలు అన్ని చెప్తాను ఎవరు ఖాళీ కూర్చోలేరు లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం ఏదో మేడ్చల్ అడిగారు కాబట్టి 81,150 కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతా ఉంటే వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 41.19 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కామారెడ్డి నియోజకవర్గం నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 67,532 హౌస్ హోల్డ్స్ వాళ్ళకు సంబంధించి నంబర్ ఆఫ్ జీరో బిల్స్ జనరేట్ అయిన దానికి 27.04 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లా వదిలిపెడతాము కట్టలేదు అంటున్నారు కదా చేయలేదు అంటున్నారు కదా తప్పుడు సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు ఇది వాస్తవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను వినండి అధ్యక్ష. నర్సాపూర్ కూడా ఉంది అధ్యక్ష 48,236 హౌస్ హోల్డ్స్ 17.31 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. ఇక నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 56,756 కుటుంబాలు మిత్రుడు ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఆ నియోజకవర్గంలో జీరో బిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది 22.55 కోట్ల రూపాయల అధ్యక్ష. నిజామాబాద్ మీరు అడిగారు కదా ఇప్పుడే చెప్పండి అని ఇంకొంటే వాళ్ళు రోజుకొకటే మిగతా స్కీమ్స్ కూడా చెప్పాలి కదా బస్సుల గురించి చెప్పాలి సన్నాల గురించి చెప్పాలి ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి. పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అన్ని స్కీములు చదువుతూ ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. సిద్దిపేట సంబంధించి నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 48,497 హౌస్ హోల్డ్స్ అధ్యక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు 20.37 కోట్ల రూపాయల అధ్యక్ష. సిరిసిల్ల మీరు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ గీయలే. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెంట్ ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. మేము చెప్పాం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం. దీన్ని అమలు చేస్తున్నాం. మార్చి 30వ తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాలు గారు చెప్తున్నారు. సిరిసిల్ల 54,281 హౌస్ హోల్డ్స్ 24.85 కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష. మీరు సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో 42,367 హౌస్ హోల్డ్స్ కి 14.97 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మొత్తం శాసనసభ నియోజకవర్గాలు అన్ని చదివి వినిపించమంటే నేను పూర్తిగా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇంకా మిగతా స్కీమ్స్ సంబంధించి చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇంకొకసారి మీరు ఈ స్కీమ్స్ ప్రకటించారు మీరు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే మాత్రం మళ్ళీ లేచి నా దగ్గర మొత్తం ప్రతి స్కీమ్ సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ నేను పల్లారాజేశ్వర రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తూ ఉన్నారు కానీ సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదు.
అంతముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పిన దానివల్ల కనీసం ఇదైనా చెప్పే మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ అడగండి ఇంకా స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాం. మేము రైతు భరోసా గురించి కూడా చెప్తాం, సన్నాల గురించి చెప్తాం, ఆరోగ్యశ్రీ గురించి చెప్తాం, ఇందిరమ్మ ఇళ్ళు గురించి చెప్తాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్తాం, పిల్లలకు 40% పెంచిన డైట్ ఛార్జెస్ గురించి పెంచుతాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచింది చెప్తాం, ఇంకా అమ్మఒడి గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రశాంతంగా ప్రశ్నించండి, చక్కగా మేము సమాధానాలు చెప్తాం. ఇది థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, వారి పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తాను, వారికి కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సమయం రెండోసారి అందరి పేర్లు తీసుకున్నారు సార్. అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్? వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. పార్టీ పరంగా ఉంటే చెప్పండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, చెప్పండి. అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్. గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్. మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్? ఇప్పుడు అంటే అర్థదా సార్? సార్ అది వదిలేయండి సార్. సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్, కానీ అది వదిలేయండి సరిగా. సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పమనండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవేవో చెప్పురి సార్. వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. వద్దుగా, చాలు. 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద. కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా, నా బాల్కొండ నియోజకవర్గంలో
నా బాల్కోట నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా, సీఎం గారు రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2 అట్లనే సార్ ఇప్పుడు అన్ని బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానాకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. సార్ మహాలక్ష్మి 4,000 పెన్షన్ వచ్చిందా సార్? 2,500 వాళ్ళు చెప్పి అధ్యక్ష ఆర్థిక శాఖ